నమస్తే, వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. తప్పు చేయని రోహిత్ రెడ్డి నువ్వు ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నావని కాంగ్రెస్ పార్టీ నాయకులు తాండూరు క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాలరెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డిలు మాట్లాడుతూ కుట్రలు కుతంత్రాలు చేసి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసినా కూడా తాండూరు ప్రజల ఓటు దెబ్బతో ఓడిపోయిన రోహిత్ రెడ్డి ఓటమిని జీర్ణించుకోక ఉన్మాదంతో కౌంటింగ్ సెంటర్ వద్ద ఎన్నికల విధులలో ఉన్న పోలీసు అధికారుల మీద దాడి చేసి తప్పించుకుని పారిపోయి పరారీలో ఉన్నారని అన్నారు. ఈరోజు సామాజిక మాధ్యమాలలో రోహిత్ రెడ్డి గారు ఏదైతే మాజీ శాసనసభ్యులుగా ఉన్నారో మొన్న ఎన్నికల ఫలితాల రోజు మీరందరూ చూశారు. చట్టానికి గౌరవం ఇవ్వకుండా ఒక మాజీ శాసనసభ్యులై చట్టానికి గౌరవం ఇవ్వాల్సింది పోయి ఒక ఉన్నత స్థాయి అధికారికి దుబ్బడం చేయి వేసుకోవడం జరిగింది. అది అందరు ప్రజలందరూ, తాండూరు ప్రజలందరూ, జిల్లా ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ చూశారు. దాంట్లో భాగంగానే పోలీసు ఉన్నత అధికారులకు ఆ అధికారి ఫిర్యాదు చేయడం జరిగింది. దాని పట్లనే ఆయన పైన కేసు నమోదు అవ్వడం జరిగింది. దీంట్లో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి హస్తం లేదు. మా నాయకులు ఏదైతే శాసనసభ్యులు మనోహర్ రెడ్డి అన్న గారు ఉన్నారో, మా పెద్ద నాయకులు అందరూ కూడా దాంట్లో ఎలాంటి హస్తం లేదు. ఆయన సామాజిక మాధ్యమాలలో మా కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంది, మా మనోహర్ రెడ్డి గారి హస్తం ఉన్నదంటే ఇది అబద్ధపు మాటలు. ఆయన ఒక మాజీ శాసనసభ్యులై ఉన్నత అధికారులు చట్టానికి గౌరవం ఇవ్వకపోతే సాధారణ జనాలు ఎవరు గౌరవిస్తారని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఆయన ఏదైనా చేయాలంటే చట్టబద్ధంగా, చట్టరీత్యంగా చర్యలు తీసుకోవాల్సింది పోయి ఆయననే చేసుకోవాల్సింది అవసరం ఏముంది అని నేను మీ పత్రికా మిత్రుల ద్వారా ఆయనకు సవాల్ చేస్తూ ఉన్నాను. మా పార్టీ కానీ, మా శాసనసభ్యులు కానీ, మా కార్యకర్తలు కానీ మాది ఎలాంటి దాంట్లో హస్తం లేదు. ఆయన చేసిన పనికే ఆయనకు కేసు పోలీసు అధికారులు కట్టడం జరిగింది. ఆ పోలీసులే మరి ఆయన చేసిన దానికి ఆయన ఏం చేసిండో వాళ్ళే చూసుకుంటారు. మా పార్టీ ఎలాంటి హస్తం లేదని నేను గుర్తు చేస్తున్నాను మీ పత్రికా మిత్రులతో. ఈరోజు ఏదైతే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద తప్పుడు ప్రచారం చేయడం అది చాలా తప్పు. ఎందుకంటే మీరు ఏదైతే చేస్తున్నారో దానికి కేసులు అవుతున్నాయి. కానీ మా కాంగ్రెస్ పార్టీ కానీ, మా ఎమ్మెల్యే కానీ కక్షపూరిత రాజకీయం చేయబోడు. మీకు ఉన్నది అలవాటు కాకపోతే మా మీద రుద్దడం తప్పు. ఎందుకంటే రాజుగౌడ్ గారు ఇంతకుముందు ఒక ప్రెస్ మీట్లో అన్నాడు, అధికారులై పోలీసులై ఈపులు అలుగుతాయంటని. ఆ మాట అనొచ్చా? ఆ పోలీసు వాళ్ళు ఉంటేనే మనం ఇండ్లలో రాత్రికి భద్రంగా ఉంటాం, లేకపోతే మనకు రక్షణ ఉంటుందా? ఆ పోలీసుల గౌరవం ఇస్తూ తీసుకోవాలి. ఒక పారి వాళ్ళు అనకుండా మనం పోలీసుల గౌరవం తీసుకుంటే మనకు రక్షణ ఉంటారు. వాళ్ళని ఈపులు వల్ల కొడతా, ఈపులు దించేస్తా, తరిమి కొడతా, ఏం భాష? మీరు భాష ఏం భాష మాట్లాడుతున్నారు? రౌడీలు లేక మాట్లాడుతున్నారు. అధికారం పోతే అంత హామీ ఎందుకు మీకు? మళ్ళీ వస్తుంది. మంచి పని చేయండి ప్రజలకు పోయి, లేకపోతే మీరు ఇంత మెంటల్ అయిపోతారు ఒకరికొద్ది ఒకరు. అట్లా చేయకండి. ప్రజలకు మంచిగా సమాధానం చెప్పి ధీటుగా మేము ఇప్పుడు ప్రజలు మాకు ఒక పారి ఓటు ఇచ్చి మాకు అధికారం ఇచ్చిండ్రు. మేము ప్రజలకు వెళ్ళి దాని ప్రజలతో మమేకమై మేము పనిచేస్తాము. మీరు మాకు సహకరించండి, పనులు అడగండి, మేము చేసి చూపిస్తాం. ఎందుకంటే మొన్నగిట రోహిత్ రెడ్డి గారు మీరు అక్కడ మన మనోహర్ రెడ్డి సినిమా స్కూల్ లోపలికి పోయి అక్కడ పోలింగ్ దాంట్లో కోలే, అసలు కౌంటింగ్ దాంట్లో కోలే. అక్కడ ఏదైతే మీడియా పాయింట్ ఉందో ఆ మీడియా పాయింట్ కాడ వచ్చి మాట్లాడి బయటకు వచ్చే వరకు ఏదో జాగ్రత్త అయినట్టు వాడు గేట్ మీదకి వెళ్ళి దుంకుతున్నాడు, తాగి వచ్చి ఊగుతుండు. వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు లేరు. జై జై అని మా ఎమ్మెల్యే గారు రివర్స్ ఒక మాట ఇస్తే బయట 100 మంది ఉండ్రి చించి పాడేస్తుండే మిమ్మల్ని అనుకుని ఉండొచ్చు. మా ఎమ్మెల్యే గారు మనం అధికారంలో ఉండొద్దు, తప్పు అది. వాళ్ళు ఏమన్నా చేయని వాళ్ళు తాగబోతోళ్ళు ఉన్నారు, చేసుకోక అనే లెక్కల మా ఎమ్మెల్యే గారు ఆ మాట చెప్పి ఊకే సప్పుడు దాకా వెళ్ళిపోయినాము. మీరు ఏదైతే ఉంటే మొన్న కొన్ని ఏదైతే ఉన్నాయో చూడు గెలిచినాయి. ఇప్పుడు ఎన్టీఆర్ నగరే కానీ, రాజీవ్ కాలనీ కానీ, వార్డ్ నెంబర్ 9 కానీ, 13 కానీ 2019లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఓట్లు ఉన్నాయి ఒక్క పారి క్యాలిక్యులేట్ చేసుకోండి. ఒక్కొక్క వార్డులో 1000 ఓట్లు ఎక్కువ చేసుకొని గెలిచిన దొంగలు మీరు, దొంగోట్లతోని. లేకపోతే ఆడ మాకు 70% ఓటర్లు మా సైడ్ ఉన్నారు. మీ దొంగోట్లతోనే 4-5 వార్డులు గెలిచింది, కానీ మీకు ఆ 4-5 వార్డులకి గెలవరు. బాగా దృష్టి బాగా పెట్టుకొని మీరు ఏం సేవ చేస్తున్నారు.
మీరు అందరికీ బ్లాక్ మెయిల్ చేయడము, దొంగతనాలు చేపించడము, ఏదో మిత్రులకి ఇచ్చి మంది ఆస్తులు రాసుకోవడం, మాకు అట్లాంటి అలవాటు లేదు. మేము ప్రజలకు ప్రజాసేవ చేస్తున్నాం కాబట్టి మాకు ప్రజలు ఈ ఏమంటాం మెజారిటీ ఇచ్చి మాకు చైర్మన్ చేయడం జరిగింది. దాంతోపాటు మీరు ఏదైతే అనుకుంటున్నారు చూడు, వాళ్ళు ఎట్లా గెలుస్తారు, మనోరెడ్డి నువ్వు చైర్మన్ క్యాండిడేట్ డిక్లేర్ చేపి మొగోడవ అయితే చెప్పి అంటే మొగోడయ్యి గెలిపించిండు తాండులరా. ఒకటే ఒక వ్యక్తి అందరు యాంటీ చేసిన 19 సీట్లు తెచ్చిన ఘనత మనోరెడ్డి గారిది. ఇంతకుముందు రోహిత్ రెడ్డి గారి గిట సేమ్ బీఆర్ఎస్ పార్టీ ఉండి మహేందర్ రెడ్డి ఉంటే 2 వర్గాలు ఉంటే గిట 17 సీట్లు వచ్చినాయన్న. ఈ రోజు ఒకటే ఒక వ్యక్తి 19 సీట్లు తెచ్చిండు. ఏముంది మీది? ఇంకా మేము అనుకుంటే 5-6 సీట్లు వచ్చేటివి. మీ దొంగోట్ల నుండి 5-6 సీట్లు పోయినాయి, కానీ లేకపోతే అది పోయేది కాదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మనోరెడ్డి సాహసంగా నిదానంగా ఓపికతోని రాజకీయం చేస్తుండు. ఎక్కడ కక్షపూతో రాజకీయం చేస్తలేడు. ఆలోచన చేసి మాట్లాడండి. రేపు డెవలప్మెంట్ గురించి అడగండి. మనోరెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు నీరజ గారు చైర్మన్ అయిండు, డెవలప్మెంట్ చేసి చూపిస్తాము. గది అడుగుండు, కానీ కోట్లాడు తాగుడు అదేమిది. ఎప్పుడు ఇక మళ్ళీ రాజీవ్ కళ్యాణ్ గెలిచిండంటే మొన్న ఒకలాడు వాయిస్ పెట్టిండు అన్న, మళ్ళీ ఈ తాగుబోతు చాలా అయింది, మళ్ళా పాయింట్ వేయాలని పోలీసు చెక్ పాయింట్ వేయాలని చెప్తుండు. అటువంటి ఎవరం మీతుంది మాత కాంగ్రెస్ పార్టీలో అటువంటి వ్యవస్థనే లేదు. నీట్గా రాజకీయము చాలా నీట్గా గెలిచిన వ్యక్తులు ఇట కొత్త వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు గెలిచిండ్రు. అందరినీ కలుపుకొని మున్సిపల్ నడిపిస్తాం. మీరు కళ్ళు తెరిచి చూడండి. థ్యాంక్ యూ. ముగిస్తున్నాను. నువ్వు ఎక్కడ పారిపోయినావు? మరి నువ్వు వచ్చి వాళ్ళకి క్షమాపణ చెప్పేది నా తప్పైంది అని చెప్పి ఎందుకు పోయినావు నువ్వు? మళ్ళీ మా మీద పోయి కేసు పెట్టడం. మేము ఊకే ఇటు పోయినాం, ఎమ్మెల్యే గారు అంటే పోయినాం, మన ప్రెస్లో అందరూ ఉండి ప్రెస్ కూడా మాట్లాడారు, వచ్చిండ్రు. దానికి ఎంతో గగ్గోలు పెట్టి దాంట్లో పోలింగ్ స్టేషన్లో పోయినని, అక్కడ పోయినని, ఏమో కింద మీద చేస్తారని, ఇవన్నీ కట్టుకథలు అల్లి మీరు ఓడిపోయిన ప్రెస్టేజ్ దీంట్లో బాధలు ఉన్నారు. మీరు ఓడిపోయారు, తప్పకుండా మీరు ప్రజలు మీకు తిరస్కరించారు. ఈ ఎమ్మెల్యేగా నేను తిరస్కరించారు, ఇప్పుడు మున్సిపాల్లో కూడా తిరస్కరించారు, ఇంకా అన్నిట్లో కూడా సర్పంచ్లలో కూడా తిరస్కరించారు. ఇంకా ముందర ఎలక్షన్స్ వస్తే కూడా నిన్ను తిరస్కరిస్తారు ప్రజలు. ఇటువంటివి చేస్తే నీకు ఇంకా ఎవ్వడు నిన్ను అవునన్నారు. నువ్వు అనుకుంటున్నావు ఏమో పెద్ద నేను చేశాను. ఇట్లా కొట్లాడితే మేము కూడా సమాధానం చెప్పడానికి మా ఎమ్మెల్యే గారికి కూడా వస్తుంది, మాకు కూడా వస్తుంది. ఇప్పుడు బాలరెడ్డి గారు చెప్పినప్పుడు బయట పెద్ద మంజూరి ఎమ్మెల్యే గారికి ఇట్లా ఎంటక క్వాలిటీ మీరు లేకుండా అయిపోతుంది. అది పద్ధతి కాదని చెప్పి ఆయన చక్కగా వెళ్ళొచ్చాడు. ఆయన మంచి వ్యక్తి కాబట్టి వెళ్ళొచ్చాడు. అదే నీ లేకుంటే ఎంటకు మళ్ళీ నీ సంగతి ఏమిదో అంటుర్రి. అప్పుడు నీవి లేకుంటుంటే నీ మంది లేకుంటుంది. తప్పు మీరు చేయడం. ఇంకా కూడా నువ్వు తప్పు అయింది అని చెప్పి వచ్చి సారీ చెప్పు పోలీసు వాళ్ళకు. అదొక పెద్ద డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటేనే మనం అంతా క్షేమంగా ఉంటాం. వాళ్ళకి వచ్చి నా తప్పు అయింది పోయి నిన్ను తోయడం నా తప్పు, మిమ్మల్ని దుబ్బడం నా తప్పు అని సారీ చెప్తే మరి వాళ్ళు ఏం కేసులు వాపసు తీసుకుంటున్నారేమో. నువ్వు సారీ చెప్పకుండా మళ్ళీ మేమే పై చేయని చెప్పినట్లు ఎమ్మెల్యే గారు ఏమో తప్పు చేసిరని వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలని మా మీద కూడా కేసు పెట్టడం ఇది పద్ధతి కాదు. నీవు ఈ పద్ధతి మార్చుకో. ఇంకా ఇటువంటివి చేస్తే నీకు పుట్టగతులు ఉన్నాయి తాండూరులో. నువ్వు ఎన్ని చెప్పినా ప్రజలు నేను తిరస్కరిస్తున్నారు కాబట్టి తిరస్కారానికి గురైన వ్యక్తులు మీరు ఇంకా కూడా మీరు ఇదే చేస్తే ఇంకా కూడా ఉన్న పార్టీ వాల్యూ కూడా అవుతుంది. మీరు ఎక్స్ ఎమ్మెల్యే అంటే ఎట్లుండాలి, ఉందాగా ఉండాలి. అవును భయ్, మాకు ప్రజలు తిరస్కరించారు, మేము దాన్ని శిరసావిస్తాం. ఇంకా ప్రజలకు మంచి చేయడానికి ప్రయత్నం చేస్తాం. మీరు గెలిచిన వాళ్ళంతా తాండూరు పట్టణాన్ని మంచి చేయండి అని మీకు చెప్పాలి పోయి నీవే ఒక రౌడీలాగా మీనికి తోసుకొచ్చి పోలీసు వాళ్ళని దొబ్బుకుంటా మందిని దొబ్బి ఆ గేట్లు దుంకి ఏమిది ఇది మీరు చేసేది పద్ధతి? నీకు తగది ఇది. నువ్వు అనుకుంటున్నావు నేను ఏమో మంచి పని చేస్తున్నా అని చెప్పి చాలా నీచమైన పద్ధతి. అది మంచి పద్ధతి కాదు. ఒక నాయకుడు అనేటోడు ఎట్లుండాలి, 10 మందికి మంచి చేసేటట్లు ఉండాలి, 10 మందికి మంచి చూపించాలి. నీవే ఇట్లా రౌడీలాగా వీధి రౌడీలాగా వస్తే నీ ఎంటుండోళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ తాగి ఉరుకుతొస్తారు మళ్ళీ వీనికి. అయినా గలాడేమన్నా అయితే నీ ఎట్లుంటుంది దాని పరిస్థితి ఏమవుతుంది? ఇవన్నీ మానుకో. ఇంకా కూడా ఇప్పుడు మానుకోకుంటే నీకు ఇంకా మేము కూడా ఏం తక్కువ కాదు. ఈట్క జవాబు పత్తర్ ఇస్తాం మేము కూడా. మాకు వస్తుంది కొట్లాట పెద్ద, నీకే వస్తుందని కాదు. మేము మస్తు కొట్లాడినాం. ఇప్పుడు నీతోని ఇంకా కూడా కొట్లాడడానికి రెడీ ఉన్నాం.
అన్నీ మాకు సాధన అవుతాయి. కాకపోతే మా ఎమ్మెల్యే గారు సౌమ్యుడు ఉన్నాడు, మంచోడు ఉన్నాడు, కొట్లాటలు వద్దంటాడు. కాబట్టి ఎవరు కొట్లాడడానికి రావడం లేదు. కొట్లాటలు అనేటివి నాయకుడిని బట్టి ఉంటాయి. మంచి నాయకుడు, కొట్లాడని నాయకుడు ఉంటే ఎంటుండోళ్ళం కూడా అంతా మా నాయకుడు కొట్లాడవద్దు అంటున్నాను, కొట్లాడడం. నీ లేకుంటే ఎట్లా చెప్తాడు చెప్పు? ప్రజలంతా తిరగబడితే నీవు తిరగబడితే వాడు తిరగబడే, వాడిని తండ్రులు వానికి వాడి వీనికి వాడి ఎవడన్నా చచ్చిపోతే నీవు జిమ్మదవుతావా తాండూరులకు? అవతల ఉన్నోళ్ళు కూడా అంతా మా తాండూరులే ఎంటుండోళ్ళు. వాళ్ళకేమైంది అని అనుకో, మాకేమైనా అయింది అనుకో, నువ్వు జిమ్మదారవుతావా? నువ్వు ఉరుకుతొచ్చి మందికి అందరినీ ఎక్కడో అక్కడ కొట్టి పెంచి అవన్నీ చేసి తాండూరునంతా అల్లకల్లోలం చేసిపోదామని ఐడియాలు ఉన్నావా నువ్వు? ఇది మంచి పద్ధతి కాదు, ఇది బంద్ చేసుకొని. మాకు కూడా సాధన అయితే నీవు కొట్లాడితే నేను కొట్లాడికే అట్లా కొట్లాడు వేరే, కానీ ప్రజలను అందరినీ కొట్లాడాలకు దింపి వాళ్ళంతా బీదోళ్ళు ఉంటారు అంతా వెనుక, వాళ్ళందరినీ మన దెబ్బలు దాకి అవి దాకి అయితే జిమ్మదారు నీవైతావు. తాండూరుని అంతా అల్లకల్లోలం చేసిపోయి నడవైతావు. జాగ్రత్త. ఇవన్నీ మానుకొని ఎలక్షన్లో కొట్లాడతాం. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరం ఒకటి ఉంటాం. నీలాగా ఇలా కొట్లాటలు చేయాలంటే తాండూరు ఎప్పుడో ఇది రాయలసీమలాగా అయిపోయేది. ఇవన్నీ బంద్ చేసుకో. ఇప్పుడన్నా మంచిగా పద్ధతి గుర్తుపెట్టే నీకు ప్రజలు ఇంకేమన్నా జర ఆశ ఉంటే క్షమిస్తారు. ఇప్పటి కూడా నువ్వు వచ్చి సారీ చెప్తే ప్రజలు క్షమిస్తారేమో, కానీ నువ్వు ఎక్కడ పోయినావు? మరి కేసు అయిందని చెప్పి దిగపోతారా? వచ్చి ప్రజల్లో నిలబడి సారీ మేము చేసిన తప్పైంది, పోలీసు వాళ్ళని దుబ్బడం తప్పు, ఇట్లా రౌడీజం చేయడం తప్పు, ఇటువంటిది ఇంకా ముందర మేము చేయమని చెప్పి అయితే మళ్ళీ కేసు పోతుండే మేము పెద్ద పడుండే. కానీ నువ్వు అక్కడ ఎక్కడో దిగ్గపోయి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి స్టేట్మెంట్లు ఇచ్చి మా మీద కేసు పెట్టి మేము ఎవరిని దుబ్బలేదు, చేయలేదు, ఎవరితో కొట్లాడలేదు, మేమేమో తప్పు చేశామని చెప్పి మా మీద కూడా కేసు పెట్టడం ఇది పద్ధతి కాదు. నువ్వు మాజీ ఎమ్మెల్యే గారు మీరు కూడా ప్రజల్లో ఉంటారు, ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల కోసం మంచి చూడు. ఎంటున్నారు కూడా మంచి గుణాలను చూసుకోవాలి. నువ్వు అందరం తాండూరు ప్రజలమే, అందరినీ మంచిగా కోరుకునే వ్యక్తిగా ఉంటే నీకేమైనా ప్రజలు జర క్షమిస్తారు. ఇంకా నువ్వు అవే చేసావనుకో, ఇంకా ముందర కూడా నేను ఎవడు దేకడో నువ్వు అయిపోయింది నీ పని. ఇక నువ్వు అన్నీ సాల్వ్ చేసుకో. వీడికి థ్యాంక్ యూ. లోపలికి వెళ్ళిన వాళ్ళని ఒక రౌడీలలాగా వెంబడిస్తూ అది ప్రతి ఒక్కరు ప్రజలు చూశారు. మీడియా మిత్రులందరూ వాళ్ళ ఛానల్లో కూడా వైరల్ అవుతుంది. ఎలాగంటే ఒక రౌడీలలాగా వెంబడి ఎమ్మెల్యేను వెంటాడుతున్నట్టు మీరు ఆ న్యూస్ ఛానల్లో అందరు చూడడం జరిగింది. మేము అలాంటి పనులకు పాల్పడము ఎప్పుడు కానీ. అలాంటిది మనోరెడ్డన్న అలాంటి పనులు చేయడు కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఇప్పుడు ప్రజలు ఏదైతే తీర్పు ఇచ్చిండ్రో ఆ తీర్పు మీకు చెంపపెట్టులాగా ఉంది. మీరు అది తట్టుకోలేక మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అది మానుకోవాలి. ఇంకెన్ని రోజులు మీ ఇలాంటి రౌడీలలాగా ప్రవర్తిస్తూ తాండూరు ప్రజలను మోసం చేద్దాం అనుకుంటున్నారు? అలాంటివి మేము ఇక ఆటలు సాగనివ్వం. ప్రతి ఒక్కరు ప్రజలు ఎలాగ సైలెంట్ గా బుద్ధి చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి. అలాగే తాండూరు లోపల ఈ వాతావరణమే తీసుకెళ్తాము మేము ప్రతి ఒక్కరము. అన్నగారు చాలా మంచి వ్యక్తి ఉన్నారు. మనకు ఇలాంటి రౌడీ రాజ్యంకి మేము నాంది పలుకుతాము. ప్రతి ఒక్కరము ఇలాంటి రౌడీ రాజ్యంలో మేము ప్రజలకు ఏంటంటే సమాధానం చెప్పే ప్రజలకు ఒకటే చెప్తున్నాము, ఇలాంటి వారిని నమ్మొద్దు అసలు. ఎందుకంటే ఆ రోజు చూసాము మేము లోపలి నుండి బయటికి వస్తుంటే సాయిపూర్ నర్సింహులు గేట్ ఎక్కి దుంకుతున్నాడు. అంతగానం మీకు ఎందుకు అవసరం ఏముంది? ఎమ్మెల్యేని వెంటాడే అవసరం ఏముంది? శ్రీనివాసాచారి కూడా ఎమ్మెల్యే వెంట పడుతూ ఎమ్మెల్యే డౌన్ అంత అవసరం ఏముంది? ప్రజల తీర్పు మీరు శిరసా వహించాలి. ప్రజలు ఏదైతే మనకు ఇచ్చారో దాన్ని శిరసా వహించాలి. మనం ప్రజలు తట్టుకోలేకనే వాళ్ళు హింసించింది తట్టుకోలేకనే వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి నాంది పలికిండ్రు. ఇలాంటి మీరు మానుకోవాలని రోహిత్ రెడ్డి గారికి ఒకటే విన్నవిస్తున్నాము. మీ వెంబడి ఉన్న వ్యక్తులను కూడా చాలా ఎంత తగ్గితే అంత మంచిది. మీకు కూడా చెప్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ నేతలకు అందరికీ ఇప్పటి నుంచి అయినా ఒక చూసి నేర్చుకోండి. మా ఎమ్మెల్యే గారిని చూసి నేర్చుకోండి. మీరు ఎంత చేసినా కానీ ఈ రోజుటి వరకు తను సైలెంట్ ఉన్నాడంటే దాని వెనుక ప్రజలకు ఎలాంటి సమాధానం చెప్తున్నాడు అనేది ఒకటి మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రజలు చాలా తాండూరు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు.
ఇప్పటి వరకే వాళ్ళు విసిగిపోయి అన్నగారిని గెలిపించుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా సైలెంట్ ఓటింగ్తో బయటపడకుండా సైలెంట్ ఓటింగ్తో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం జరిగింది మున్సిపల్ లోపల. ఇలాంటివి ముందు ముందు చాలా మంచివి జరుగుతాయి. తాండూరు చాలా సస్యశ్యామలంగా అవుతుంది. దీనికి మీరు ఎలాంటి మా మీద బురద జల్లే ప్రయత్నం చేయొద్దని ఒకటే విజ్ఞప్తి చేస్తూ, మీరు కూడా అధికారుల దృష్టిలో ఒక పోలీస్ అధికారి ఉన్నాడని చూడకుండా కూడా ఒక రౌడీ లాగా పోలీస్ అధికారుల మీద కూడా చేయి వేయి నెట్టడం జరిగింది. అలాంటిది ప్రజలు చూసి తట్టుకోలేకపోతున్నారు. మన తాండూరు ఏమైపోతుందో అనేది ఒకటి ప్రజల లోపలికి వెళ్తుంది. కాబట్టి మీరు ఒకటే దృష్టిలో పెట్టుకొని మీరు ఇప్పటికైనా తగ్గాలని ఒకటే మీకు విన్నవించుకుంటున్నాం. లేదు అంటే రేపు జరిగే పరిణామాలు ఇంకా వేరే విధంగా ఉంటాయి. ప్రజలు మీకు చాలా ఇప్పటికే బుద్ధి చెప్పారు, ఇంకా కూడా బుద్ధి చెప్పడం జరుగుతుంది. అవి ఏవైతే గెలిచినవి ఉన్నాయో అవి మీకు ఓటై ఓట్లు కాదు, అది ప్రజలు ఏదో మిస్టేక్ జరిగింది. అలాంటి జరగకుండా ఇంకా మేము ముందు ముందు ప్రజల లోపల అన్ని అభివృద్ధి పనులు తీసుకుపోయి ప్రతి ఒక్కటి అన్నగారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కటి మేము ప్రజల లోపలికి తీసుకెళ్లి ఇంకా మంచి సస్యశ్యామలంగా తాండూరుని తీర్చిదిద్దుతామని కోరుకుంటూ ముగిస్తున్నాం.